ఈరోజు డ్యూటీ తొందరగా ఫినిష్ అయిపోయిందని చెప్పి నేనైతే కిచెన్లోకి దూరిపోయాను వంట వండుకోవడానికి. ఏం వండానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే చాలాసేపు టైం తీసుకొని వైట్ రైస్ అండ్ దాంట్లోకి తినడానికైతే చికెన్ కర్రీ అయితే వండుకున్నాను అనమాట ఈరోజు. టైం ఎంత తీసుకున్నానంటే 1.5 అవర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే చాలా శ్రద్ధగా చాలా నీట్గా అయితే చేసుకున్నాను అనమాట కర్రీ ఈరోజు. అండ్ తిందామని చెప్పి నా రూమ్లోకి తెచ్చుకున్నాను అండ్ ప్లేట్లో చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ వేసుకున్నాను అనమాట. అండ్ చికెన్ కర్రీ కలర్ చూస్తుంటేనే నాకైతే నోరు ఊరుతుంది. అంత బాగా కలర్ అంతా నీట్గా అంత బాగా సెట్ అయిందనమాట. మసాలాలన్నీ ఎంత కావాలో అంతే వేసుకున్నాను, ఎక్కువైతే వేసుకోలేదు. అండ్ వాటర్ కూడా చాలా తక్కువ వేసుకున్నాను అనమాట. అండ్ ముక్క రైస్లో కలుపుకొని తింటుంటే నిజంగా టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. చాలా బాగుందన్నమాట టేస్ట్. నేను ఇన్నిసార్లు చికెన్ కర్రీ వండినా కూడా ఈ టేస్ట్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే ఈ టేస్ట్ రావడానికి కారణము ఫ్రైడ్ ఆనియన్స్. ఈరోజైతే ఎక్స్ట్రా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను దీంట్లో, అందుకని చెప్పి ఈ టేస్ట్ అయితే రావడము. చాలా బాగా సెట్ అయింది ఈరోజు కర్రీ. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి, వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.